ఇది ఇది వేసినారు, ఇప్పుడు వేసినారు కదా, ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఈ పంట ఇట్లనే ఉంటది? అంటే 5 సంవత్సరాల దాకా ఉంటుంది మేడం. 5 సంవత్సరాల వరకు మొత్తం ఇట్లా ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. అంటే ఎకరాకి వచ్చేసి 30 ట్రిపులు, ఎకరాకి 30 ట్రిపులు, 60 ట్రిపులు పట్టదు. నాకు 120, 130 వస్తుంది మేడం. 120, 130, 2 ఎకరాల నుంచి 2 ఎకరాలకు 120 నుంచి 130 కిలోలు పూలను మీరు ఒక రోజుకు తెంపుతా ఉన్నారు. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఈ రోజు మనం గులాబీ తోటలో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇది సెంటు గులాబీ అంటారు. మనం ఇంతకు ముందు కూడా ఆ గులాబీ గురించి ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుతం ఈ తోట వచ్చేసి మనకు గట్టుపల్లి గ్రామము, మహేశ్వరం మండలము, రంగారెడ్డి జిల్లాలో ఉంది. రైతు వచ్చేసి మనకు యాదయ్య గారు. అయితే నేను ఎప్పుడు కూడా ఈ దారిలో వెళ్తా ఉండేదాన్ని. ఇంతకు ముందు ఇదే తోటలో, ఇదే భూమిలో వీళ్ళు చామదుంప పండించడం జరిగింది. 2 ఎకరాల్లో చాలా అద్భుతంగా పండించారు. అప్పుడు కూడా చూసి అబ్బా చాలా మంచి రైతు, చాలా బాగుంది పంట అనుకుంటా వెళ్ళేదాన్ని. కానీ మొన్న రీసెంట్ గా అన్న వచ్చి కలవడము, అడిగితే డీటెయిల్స్ అన్ని ఇలా చెప్పారన్నట్టు. అయితే మెయిన్ గా ముఖ్యంగా మనం ఎందుకు వచ్చాం ఈ తోటలోకి అంటే, ఇది చూసినప్పుడు నాకు కూడా చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఎందుకు, దేనివల్ల అంటే ఇందులో వేసినటువంటి ఎరువు అన్నట్టు. అయితే నేను అన్న డీటెయిల్స్ అన్ని అడిగాను. అయితే ఇప్పుడు తన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. అయితే మీరు ఇప్పుడు ఈ తోట, ఇది గులాబీ వేశారు కదన్న, ఇది వేసి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయిందా? ఓకే. అయితే దీనికి ఇట్లా మొక్కలు పెట్టుకున్నారు కదా, ఇది ఎన్ని ఎకరాలన్నా? 2 ఎకరాలు. 2 ఎకరాలు. అయితే ఇది మొక్కలు పెట్టుకునేటప్పుడు మీరు దీనికి ఎరువు ఎట్లేసారు, ఎంత ఎరువు వేసినారు ఒకసారి చెప్పగలరన్న? అక్కడ అంటే డోజర్ లైన్ తీసినాం మేడం. లైన్ తీసేసి డోజర్ లైన్ లో పెండ నింపిన మేడం. అంటే ఎకరాకి వచ్చేసి 30 ట్రిపులు, ఎకరాకి 30 ట్రిపులు, 60 ట్రిపులు పట్టదు. మొత్తం దీనికి 2 ఎకరాలలో 60 ట్రిపులు పట్టదు. ఓకే. ఏం ఎరువు? పేడ ఎరువు. సో మీరు దీనికి 1 ఎకరాకి 30 ట్రిప్పులు అంటే ట్రాక్టర్ 1 ఎకరాకి 30 ట్రాక్టర్ల ఎరువు వేసుకున్నారు. ఇప్పుడు ఇది మొత్తం 2 ఎకరాలు. 2 ఎకరాలకి 60 ట్రాక్టర్ల ఎరువు వేశారు. కాబట్టి దాని రిజల్ట్ అన్నది మీకు బాగా కనిపిస్తుందా? బాగుంది మేడం. అదే నాకే చాలా బాగా అనిపించింది. అయితే మామూలుగా నేను కూడా చూస్తా ఉంటా, దారులలో వెళ్తా ఉంటా, చాలా మంది తోటలు చూస్తా ఉంటా అన్నట్టు. చూసినప్పుడు వాళ్ళది ఇంత చిగుర్లు ఇంత నల్లగా కనిపించదు అన్నట్టు. మీదైతే చాలా బాగా, అసలు ఎట్లా అంటే మొత్తం చిగుర్లే ఉంది. అయితే గులాబీకి మనకు ఎంత చిగుర్లు ఉంటే అంత పూలు వస్తాయి కదా, కోపు వస్తుంది మేడం. కోపు అదే, అంత మొగ్గలు వస్తాయి. సో ఎంత ఎదుగుదల, ఎంత పెరుగుతా ఉంటే అంత మొగ్గలు వస్తాయి. అయితే అది ఇక్కడ కనిపిస్తుంది, మొత్తం ఎర్రగానే ఉంది, అంటే లేత చిగుర్లే ఉన్నాయి. సో రోజు రోజు మీరు తెంపుతా ఉంటే పెరుగుతా ఉంది. డైలీ కటింగ్. అయితే దీంట్లో మీరు ఆ ఎరువు వేసుకున్నాక ఇంకేమన్నా వేసారన్న కింద? అప్పటి నుంచి తక్కువ వాడతారు. కానీ మీకు ఇప్పుడు డిఏపి వేసిన దానికి ఈ ఎరువు వేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎరువు వేసిన దానికి ఇంతగానం వచ్చింది. అంతేనా? ఎరువు వేసిన దానికే ఇంతగానం వచ్చిందని చెప్తా ఉన్నారు తన మాటల్లోనే. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ అండి. సో అందుకనే నేను అన్న వీడియో తీసుకోవాలి, అందరికి చెప్పాలి అని. ఎందుకంటే ఇప్పుడైతే మీ ఊర్లో ఎంతమంది వేస్తారన్న ఎరువు? ఇట్లా వేసుకుంటారు ఎరువు పంటలకి? అంత అంటే నాకే ఆశ్చర్యం వేసింది. 1 ఎకరాకి 30 ట్రాక్టర్ల ఎరువు అంటే మామూలు మాటలండి. ఇప్పుడు ట్రాక్టర్ ఎరువు వచ్చి 3,500 3,500 పెట్టుకోండి. ఇంకా వేసిన ఖర్చుతో ట్రాక్టర్ 1000 రూపాయలు అయితే 4,500. ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే 3,500 ఎరువు ఖర్చు, మళ్ళీ 1000 రూపాయలు అంటే 4,500 ఒక ట్రాక్టర్ కి. అంటే ఒక ట్రాక్టర్ కి 1 ఎకరాకి 30 ట్రాక్టర్లు అంటే 30 × 4,500, 12, మళ్ళీ అదొక 520 అంటే మీకు దగ్గర 1,50,000 అయింది 1 ఎకరాకి ఎరువు వేసుకోవడానికి ఈ పేడ ఎరువు. అయితే మరి అంత పెట్టుబడి పెట్టిరు కదా ఎరువుకే, 1 ఎకరాకి 1,50,000 ఖర్చు పెట్టినప్పుడు మరి మీకు అంత లాభం వస్తుందా అన్న? దీంట్లో వస్తుందా? అంటే ఇప్పుడు ఈ పంట ఇప్పుడు దీనికి 8 నెలల వయసు అన్నారు. 8 నెలలు అంటే మన 6 నెలల దాకా దాని ఖర్చులు వెళ్తాయి మేడం. 6 నెలల వరకు దాని ఖర్చులు వెళ్ళిపోయినాయి. దాని మెయింటెనెన్స్ వెళ్తాయి. అవతల మనకి సో 6 నెలల తర్వాత నుంచి వచ్చేదంతా మనకు లాభం. అయితే ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇట్లుంది కదా తోట, ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని కిలోలు? నాకు 120, 130 వస్తుంది మేడం. 120, 130. 2 ఎకరాలకు 120 నుంచి 130 కిలోలు పూలను మీరు ఒక రోజుకు తెంపుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం అంటే యావరేజ్ గా ఒక రోజు ఎక్కువ తక్కువ ఉంటది. ఎక్కువ ఉంటే ఎంత రేట్ ఉంటది, తక్కువ ఉంటే ఎంత ఉంటది? ఎక్కువ అంటే ఇప్పుడు తక్కువ అంటే 100 రూపాయల కన్నా తక్కువ వెళ్ళదు మేడం. 100 రూపాయల కన్నా తక్కువ అయితే ఉండదు.
ఉండదు మేడం. ఆ. 150 ఆ. 200 గ్రామ్ అమ్ముతుంది మేడం. 200 250 గ్రామ్ అమ్ముతుంది 250 కూడా అమ్ముతుంది సీజన్ లో అమ్ముతుంది. సీజన్ లో. మీరు ఎక్కువ అంటే ఎంత రేట్ కమ్మింటారు ఎప్పుడైనా? 150 బాగా అమ్మినాం మేడం. 150 150 180 బాగా అమ్మినాం. బాగా ఈ అమ్మినారు. మధ్యలో రేట్ తగ్గింది 100 రూపాయలు. ఈ మధ్య 100 రూపాయలు, కానీ అంతకన్నా తక్కువైతే కాలేమైనా ఎప్పుడు కాదు. ఉండదు అంటారు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి వేసుకున్నా మీకు 120 కిలోలు అంటే 120 × 100 అంటే 12,000 వస్తుంది మేడం ఒక రోజుకి. అంటే అంటే రోజు వెళ్తుందా లేకుంటే డైలీ కటింగ్ మేడం? డైలీ కటింగ్, డైలీ రోజు వెళ్తది. 360 రోజులు కటింగ్. 360 మన ఓపిక లేకపోతే ఆగవలసిందే కానీ కటింగ్. ఇప్పుడు మీరు 2 ఎకరాలు కదన్న, ఇప్పుడు ఇన్ని వెళ్తానే. ఎంత మంది కటింగ్ చేయడానికి కావాలి మనుషులు? 6 మంది 7 మంది ఎంపుతాం మేము. 6 మంది 7 మంది. వాళ్ళ కూలి ఎంత ఉంటది ఒక రోజుకి? అంటే అందరికి కలిసి 6 మందికి కలిసి నైట్ మేడం, నైట్ 11 గంటలకు వస్తాము, 3-4 గంటలకు అయిపోతాయి మేడం. రాత్రి 11 గంటలకు కటింగ్ స్టార్ట్ చేసి 3-4 వరకు తెంపుతారా? తెంపుతాం మేడం. సో అంటే దీంట్లో ఉన్న కష్టం అంతా రాత్రి మేల్కొని తెంపే కష్టమే ఉంటుంది. నైటే. వాళ్ళకు కూలి ఎంత ఉంటది అంటే? 300 మేడం. ఒకరికి 300. 6 మంది అంటే 6 మూల 18. అంటే సరే అటు ఇటు అయినా 2,000 రూపాయలు కూలి ఖర్చు పోతుంది. వచ్చిన మినిమం లో మినిమం 10,000 మీకు మిగులుతుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించే దానికన్నా ఎక్కువ సంపాదిస్తాను అనుకోవచ్చు, అంతే కదా? ఇప్పుడు రోజుకి 10,000 అంటే సాఫ్ట్వేర్ కూడా అంత ఎక్కువ రాదేమో, అంటే 3 లక్షలు మీకు నెలకి. తక్కువలో తక్కువ అంటే అంత వస్తుంది. అంటే ఒక రైతు కూడా అనుకొని మంచి పంట వేసుకోగలిగితే, జాగ్రత్తగా చేసుకొని దానికి మెయింటైన్ చేసుకోగలిగితే అంత సంపాదించగలరు. కానీ ఫస్ట్ అన్నది భూమికి బలం అన్నది బలం కావాలి, ఎరువు కావాలి. సో ఎరువు వేసుకోగలిగితే అంత వస్తుంది. అయితే ఇన్ని రోజులు నేను చెప్తానే ఉంటా, అంటే భూమికి బలాన్ని ఇవ్వాలంటే సేంద్రియ పదార్థం అది ఎరువు అన్నది, అది ఇవ్వాలి వెయ్యాలి అని చెప్తే అందరూ అంత ఏమో అనుకుంటారు, ఉట్టుట్టిగానే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ మీ తోటలో చూసిన తర్వాత నాకు కూడా అప్పుడు చాలా అంటే నిజంగా భలే ఉంది అనిపించింది. అంటే ఫస్ట్ ఇది వేసినారు, ఇప్పుడు వేసినారు కదా, ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఈ పంట ఇట్లనే ఉంటది? అంటే 5 సంవత్సరాల దాకా ఉంటుంది మేడం. 5 సంవత్సరాల వరకు కంటిన్యూగా 5 సంవత్సరాల వరకు. అంటే ఫస్ట్ 6 నెలల లోపలే మన ఖర్చులు వెళ్ళిపోతాయి. అంటే ఏమేం ఖర్చులు ఉంటాయి మనకు? ఖర్చు అంటే మనకు పేడ ఉంటాయి కదా మేడం, పేడ వీడ ఉంటాయి కదా. మనం 6 నెలల నుంచి మనకు ఆదాయం మేడం. అంటే 3 నెలల నుంచి మనకు దీని ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్తాయి, తక్కువ వెళ్తాయి పూలు. ఫస్ట్ చిన్న మొక్క కాబట్టి పూలు తక్కువ వెళ్తాయి, ఎందుకంటే దీనికి మందుల ఖర్చులు, కూలీల ఖర్చులు, దాని సరిపోతుంది. 6-7 నెలల నుంచి మనకు. అయితే ఇప్పుడు మొక్క మీరు ఫస్ట్ నాటినారు కదా, ఒక్కొక్క మొక్క ధర ఎంత పడ్డది? 18 రూపాయలు. 18 రూపాయలు పడ్డదా? 5,000 చెట్లు. 5,000 చెట్లు. 5,000 × 18. ఓకే, దగ్గర మీకు 5-10 అంటే 1,00,000 రూపాయలు దగ్గర. అంటే తెచ్చిన ఖర్చు అంతా 2 ఎకరాలకు కలిసి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు మొక్కలకి 2 ఎకరాలకి. ఇది అంటే 1 ఎకరాకి 50,000 అనుకోండి. అప్పుడు ఎరువు ఖర్చు 1,20,000 నుంచి 1,50,000 ఎరువు అయింది 1 ఎకరాకు. అయితే 1 ఎకరాకి 1,50,000. అది 50,000 మొక్కలు తెచ్చి నాటినందుకు ఖర్చు. అంటే మొత్తం 2 లక్షల ఖర్చు వచ్చింది 1 ఎకరాకు. మొత్తం 4 చిల్లర అయింది మేడం. 4 చిల్లర అంటే మీరు 2 ఎకరాలు కదా? అంటే మా ట్రిప్ కి వేసుకున్నాం మేడం. 2 ఎకరాలకి 4 చిల్లర అయింది. 1 ఎకరాకి 2 లక్షలు అనుకోండి. అంటే 2 ఎకరాలు కాబట్టి మీకు 4 లక్షలు, అంటే డ్రిప్ పైపుతో సహా. అవును మేడం. కాబట్టి ఇంకా దున్నిన దానికి అలా ఉంటుంది మేడం. ఓకే, సో ఒకసారి మేము దున్ని పెట్టుకున్నాం అప్పుడే, స్టార్టింగ్ దున్ని పెట్టుకున్నాం, సో లైన్లు కొట్టుకున్నాం అంతే. ఓకే, ముందే దున్నేసి లైన్లు బోదిలాగా చేసుకొని, అదే దాంట్లో అదే మీరు అన్నారు కదా ఎరువు ఎట్లా వేసుకున్నారు అంటే, ప్లవ్ ఉంటది మేడం, పెద్దది మన డోజర్ ప్లవ్ ఉంటది. అవును, దాన్ని 2 సార్లు కొట్టిస్తాం. ఒకే దాంట్లోనే 2 సార్లు కొట్టిస్తే పీటీ నర వస్తుంది. ఆ మొత్తము ఎరువు నింపేసినాం. ఎరువు నింపేసి మీదకెళ్ళి మట్టి వేసేసాం. అంటే ఇప్పుడు అన్న చెప్పడం ఏంటిది, ఈ ఎరువు ఎట్లా వేసుకున్నారు? ఫస్ట్ దున్నుకొని ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారన్న? అంటే సాలుకు దూరం 8 ఫీట్లు మేడం. సాలుకు దూరం 8 ఫీట్లు. 8 ఫీట్లకు ఒక లైన్ ప్లవ్ తో, ట్రాక్టర్ పెద్ద ప్లవ్ ఉంటది కదా, దాంతో 2 సార్లు ఒకే దగ్గర దున్నినప్పుడు 1.5 ఫీట్ అన్నది మనకు లోతు వస్తది. దాంట్లో ఈ పశువుల ఎరువు, ఈ పేడ ఎరువు అన్నది 30 ట్రాక్టర్లు ఒక్కొక్క ఎకరాకి. అంటే దాంట్లో అంత లోతున వాళ్ళు నింపేసి, అంత లోపు నింపి దాన్ని మళ్ళీ ఏం చేసినారు, మట్టితో కప్పేసినారు. నింపి మట్టితో కప్పేసి దానిపైన మొక్కలు పెట్టినాక ఒక 15 రోజులకు మళ్ళీ భోజ కొట్టించాం ఆడతోటి. ఓకే, అంటే దాని మీదనే మొక్కలు పెట్టుకున్నారు. మళ్ళా దీంట్లో ఈ పలుగు లాంటిది దున్ని, గడ్డి దున్నేసి దానికి మళ్ళా
బోదెక్కిచ్చినారు అంటే అప్పుడు మనకు ఎత్తు బెడ్ లాగా తయారైంది. సో ఫస్ట్ బెడ్ చేసుకొని మీరు పెట్టలేదు, ఫస్ట్ కిందనే నాటి మళ్ళీ బోధ ఎక్కించుకున్నారు. సో అందుకే మీకు దాంట్లో ఉన్న అంటే వేరు ఇంకా లోపలికి వెళ్తా ఉంటే అది ఆ సారాన్ని తీసుకుంటూ మొక్క అన్నది ఇంత ఏపుగా పెరుగుతా ఉంది. సో దీన్ని అయితే ఇంట్లో వేసుకున్నారు. అయితే సాలుకు 8 ఫీట్లు అన్నారు, మొక్కకి ఎంత దూరం? 2 ఫీట్లు మేడం. ఓకే, మొక్కకు 2 ఫీట్లు పెట్టుకున్నారు. సాలుకు అన్నది ఇంత ఖచ్చితంగా ఉండాలి మనం, ఎందుకంటే తిరగడానికి, పూలు తెంపుకోవడానికి, మనం సేద్యం చేసుకోవడానికి. ఇది నాకు తెలిసి ఇంకా 2-3 నెలల్లో కమ్మేస్తది. మనం పోలేము 2-3 నెలలకు ఇంకా బాగా కమ్మేస్తది. దీంట్లో అన్న ఇప్పుడు దీనికి సమస్య ఏముంటది, ప్రాబ్లం? ఇప్పుడు మీరు ఇంత బాగా ఇది చూడ్డానికి భలే ఉంది, కలర్ఫుల్ గా అంత బాగుంది కదా, దీనికి ఎక్కువగా వచ్చే సమస్య ఏంది? పురుగు ఉంటదా, లేకపోతే రోగమా, లేకపోతే ఏముంటది? ఇప్పుడు మన చలికాలం వస్తే బూడిద తెగులు ఉంటుంది మేడం. చలికాలం వస్తే బూడిద తెగులు. ఓకే. ఇప్పుడు మన వానకాలం వస్తేనే కిప్స్ అనేది అది మామూలుగానే ఉంటాయి కదా మేడం, చూసుకొని కొట్టుకోవాలి మేడం. సో చలికాలం అయితే బూడిద తెగులు వస్తది, ఫంగస్ తెగులు. ఇప్పుడు వానాకాలం కాబట్టి మనకు ట్రిప్స్ అన్నది ఎక్కువగా ఉంటది. ట్రిప్స్ మనకు పూలను డ్యామేజ్ బాగానే కనిపిస్తుంది కదా, కొంచెం ట్రిప్స్ అన్నది దీనికి వచ్చేది ప్రాబ్లం అదే, ఇంకా అది తప్ప ఇంకా మెయిన్ అదే. ఇంకొస్తే పచ్చ పురుగు అది లైట్ గా ఉంటది, అది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ట్రిప్స్ అనేది ప్రధాన సమస్య. ఓకే. సో కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నారు కదండి. అయితే అన్న ఇంత మంచి చక్కటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే కొద్ది మంది ఎక్కడో దగ్గర చూస్తా ఉంటాం, అందరూ వేసుకోలేరు. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ట్రిప్స్, తర్వాత బూడిద తెగులు. ఆ 2 తెగులు, ఆకుమచ్చ, అది కూడా చలికాలమే వస్తది, వానాకాలం కూడా వస్తది. ఓకే. అయితే ఇంకా అదొకటి. ఇంకేంటంటే రాత్రి పూట దీంట్లో పూలు తెంపేది, రాత్రి పూట మేడం రిస్క్ అనేది. సో ఈ రిస్క్ ఉంటది కాబట్టి నిద్ర మేలుకొని పూలు తెంపాల్సి వస్తుంది. దానికి సపరేట్ గా ఒక బ్యాచ్ నో లేదా ఒక టీమ్ ని పెట్టుకుంటే వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళు పూలు తెంపే పనికి మాత్రమే ఉంటారు. మళ్ళీ రాత్రి పూలు తెంపి మళ్ళీ గడ్డి తీయాలా, ఈ పనులు ఆ పనులు అంటే అది కాని పని. కాబట్టి ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంటది. కానీ వేస్తే మంచిగా ఉంటే రేటు మాత్రం 100 రూపాయలకు తగ్గదు అంటున్నారు. అంతకన్నా సీజన్ వచ్చినప్పుడు 150, 200, 180 రూపాయలకు కూడా అమ్మినామని చెప్తా ఉన్నారండి. ఇదే అండి, అంటే మనకు ఈ సెంటు గులాబీ మొక్కల సాగు విధానం గురించి మనకు యాదయ్య అన్న గారు చాలా మంచిగా వివరించారు. సో మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే రైతు సోదరులు చూశారు కదండి, గమనించారు కదా, అంటే వీళ్ళు ఇంత బలం వచ్చింది దేని వల్ల అంటే కేవలం ఆ యొక్క పశువుల ఎరువు వేసుకోవడం వల్లనే భూమికి, అంటే భూమి బలం, భూమిలో సేంద్రియ పదార్థం అన్నది బాగా ఉంటే మొక్క ఎదుగుదల, మొక్క పెరుగుదల, ఆ మట్టి కూడా చాలా బాగా లూజ్ గా అయిపోయి వేర్లు పెరుగుదల, దానివల్ల పోషకాలు బాగా తీసుకొని మొక్క అన్నది చాలా హెల్దీగా మంచిగా ఎదుగుతుంది. గులాబీలో ఎంత ఎదుగుదల ఉంటే, ఎంత చిగుర్లు, ఎంత పెద్దగా, ఎంత ఎత్తు, ఎంత విస్తీర్ణంగా అది ఎదుగుతే పెరిగితే అంత ఎక్కువ మనకు కొమ్మలు చిగుర్లు వస్తాయి, అంత ఎక్కువ పూలు వస్తుంది, అంటే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది అని అర్థం. కాబట్టి దీని అంతటికి ఒకటే కారణం అండి, మనం భూమిలో వేసుకున్నటువంటి ఎరువు. సో అదే ఎరువు మనం సేంద్రియ పదార్థాన్ని ఇంకా బాగా కుళ్ళబెట్టి, మక్కబెట్టి, లేదా దాన్ని డీకంపోజ్ చేసి వేసుకుంటే రిజల్ట్ ఇంకా తొందరగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫ్రెష్ వేసారు, సో అక్కడప్పుడు దిబ్బలో తెచ్చి పేడను తెచ్చి వేసుకోవడం జరిగింది. అయితే మనం దాన్నే బాగా బయో ఎంజైమ్స్ తోటి, బయో ఫర్టిలైజర్స్ తోటి డీకంపోజ్ చేసి దాంట్లో ఇంకా మనం బయోచార్, బొగ్గు అంటారు కదా, ఆ బొగ్గును మైక్రోబ్స్ తో రీఛార్జ్ చేసి దాంట్లో ఇంకా నూనె చెక్కలు అన్ని కలిపి వేసుకున్నట్లయితే మొక్క అప్పటికప్పుడు తీసుకునేటువంటి పోషకాలు అనేది దాంట్లో ఉంటాయి కాబట్టి మొక్క వెంటనే తీసుకోగలదు. కాబట్టి అదే విధంగా మనం ఇలా డీకంపోజ్ కాని పేడ ఎరువును వేసినట్లయితే ఒక్కొక్కసారి కొన్ని పంటలలో దుంపజాతి పంటలకు, అలాంటి పంటలలో వేరుకుళ్ళు, దుంపకుళ్ళు, వేరు పురుగు అన్నది ఆశించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు గమనించగలరు, ఎరువు వేసుకోవడం చాలా మంచిది. కాకపోతే దాన్ని బాగా సక్రమైన పద్ధతిలో డీకంపోజ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తూ, సో మీ అందరి కోసం ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.